దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మాకు కూడా దేవుడు చూపిస్తున్న ధన్యత, కృప ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఈ మాటలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన వర్క్ ప్లేసెస్లో, ఇంకా మన కుటుంబాల్లో కూడా సైలెంట్ వార్స్ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒకే కుటుంబంలో ఉంటాం, మాట్లాడుకోలేనటువంటి దుర్భరమైన పరిస్థితి. కొన్నిసార్లు ఒకే ఆఫీస్లో ఉంటాం, ఒకరికొకరు పడినటువంటి పరిస్థితి. ప్రాముఖ్యంగా క్రైస్తవులంగా మనం, దేవుని ప్రేమను ఎరిగినటువంటి మనం, దేవుని క్షమను పొందుకున్నటువంటి మనం ఎక్కడుంటే అక్కడ సమాధానాన్ని కోరుకునే వారంగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎక్కడుంటే అక్కడ పీస్ మేకర్స్గా మనం ఉండాలి. ఇదిగో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడట. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఎలా ఉండాలి అన్నప్పుడు ఒక 2 విషయాలు మనం ఆలోచించవచ్చు. దేవుడు మనలను పరిమితులు లేకుండా మనల్ని ప్రేమించాడు. దేవుడు మనలను షరతులు లేకుండా మనల్ని క్షమించాడు. కనుక మనం కూడా ఇతరులను ప్రేమించే క్రమంలో మనం కూడా మన కుటుంబ సంబంధాలు కావచ్చు, మన సామాజిక సంబంధాలు కావచ్చు, ఒకవేళ ఒక ఆఫీస్లో, వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఒక క్రైస్తవునిగా లేకపోతే ఒక దేవుని ఎరిగిన బిడ్డలంగా మనము పరిమితులు లేకుండా ప్రేమించగలిగే స్థితి మన జీవితాల్లోనికి రావాలి. షరతులు లేకుండా క్షమించగలిగే అనుభవాలు మనం నేర్చుకోవాలి. అప్పుడు శత్రువులను సహా మిత్రులుగా చేసే దేవుడు మన దేవుడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేయను. చాలా సందర్భాల్లో మనం ఏదైనా ఒక అననుకూలత వచ్చినప్పుడు ఇతరులలో లోపాన్ని మనం ఎంచుతూ ఉంటాం. అంతకంటే ముందు మనలో మన లోపాలను చూసుకుంటూ, ఆ లోపాలను బట్టి ఒకవేళ వారిది లోపమైనప్పటికీ ఆ లోపాన్ని కూడా సరిచేస్తూ సమాధానాన్ని కోరుకునే వారంగా ఉండాలి. సమాధానాన్ని వెంటాడుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు మనకి శత్రువులు ఉండరు. అలా మారుస్తాడు దేవుడు. ఒకవేళ మనకు అంటే శత్రువు అన్నప్పుడు ఏదో పోటాపోటీ లేకపోతే కొట్టుకునే పరిస్థితులు కాదు, కానీ ఆలోచనలో వ్యతిరేకత, లేకపోతే మన థాట్లో, లేకపోతే మన భావాలు పంచుకునే పరిస్థితుల్లో వ్యతిరేకతలు, సమాలోచన చేయలేకపోవడం, లేకపోతే వైరుధ్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటం, ఇవి ఎక్కడైనా మన వర్క్ ప్లేస్ కావచ్చు, కుటుంబంలో ఉన్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితుల నడుమ పీస్ కావాలి అని అంటే మొట్టమొదటిగా నీవే లేకపోతే నేనే దేవునికి ప్రీతికరంగా ఉంటూ ఆ పరిస్థితులను సరిదిద్దగలిగే విధంగా నేను ఉండగలగాలి. అప్పుడు మనకు శత్రువులు ఉండరు. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు సఫలపరచబడతాయి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు నన్ను నేను పరిశీలించుకున్నా. దేవా, నా ప్రవర్తన నీకు ప్రీతికరంగా ఉందా? ఒకవేళ ప్రీతికరంగా లేకపోతే నన్ను ప్రీతికరంగా ఉండగలిగే విధంగా, నీకు ప్రీతికరంగా ఉండగలిగే విధంగా నన్ను మలుచు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాను. అలా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు వ్యతిరేకతలు ఉండవు. అనగా శత్రువులను సహా మిత్రులుగా మారుస్తాడు. జాయ్ఫుల్ ఎన్వైరన్మెంట్ని, అది కుటుంబం కావచ్చు, మన వర్క్ ప్లేస్ కావచ్చు, మనం ఎక్కడుంటే అక్కడ సంతోషాన్ని అనుభవిస్తాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనకు వ్యతిరేక భావాలు లేదా వ్యతిరేకతను సృష్టించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని సహా మిత్రులుగా మార్చగలగాలి అన్నప్పుడు వారిలో మార్పులు మనం ఆశించలేం, కానీ మనలో నుంచే మార్పులు తీసుకొని వస్తూ
దేవునికి ప్రీతికరంగా మనం మలచబడినప్పుడు వారు కూడా ఎలాంటి కీడు మనకు కలుగ చేయాలని అనుకున్నప్పటికీ వారిని కూడా మిత్రులుగా మార్చే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మనము ఆయనకు ప్రీతికరంగా జీవిస్తున్నామా అనేది నా ప్రశ్న. దేవా, నీకు ప్రీతికరంగా జీవిస్తూ సమాధాన సంబంధాలను నెలకొల్పుకునే కృప నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. ఒకవేళ ఏ వ్యతిరేకతలున్నా, అది కుటుంబంలో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడున్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటినీ మార్చి సంతోషదాయకమైనటువంటి సంబంధ బాంధవ్యాలను నెలకొల్పే దేవుడు మన దేవుడు. ఆయన సమాధాన అధిపతి. ఆలోచిద్దాం. దేవా, నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, నీకు ప్రీతికరంగా జీవించగలిగే కృప నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్ములను అపరిమితంగా, పరిమితులు లేకుండా మమ్మలను ప్రేమించారు ప్రభువా. షరతులు లేకుండా మమ్మలను క్షమించారు ప్రభువా. మా సంబంధ బాంధవ్యాలలో కూడా మేము మీ ప్రేమను, మీ క్షమను చూపించగలిగే విధంగా కృప చూపించమని వేడుకుంటున్నాం. దేవా, మేము మీకు ప్రీతికరంగా ఉన్నప్పుడు మా శత్రువులను సహా మిత్రులను చేస్తారని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. అలాంటి సమాధానకరమైనటువంటి సంబంధాలు మేము పొందుకొనగలుగునట్లుగా కృప చూపించి నడిపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.